చూశారండి, అర్ధరాత్రి దాటి 1 AM అయింది. మా కాలనీ అటు పల్లెటూరు కాదు, సిటీ కాదు. గొడవలు వినిపిస్తున్నాయి చూడండి, వినండి క్లియర్గా. నేను మాత్రం ఇలా ప్రశాంతంగా మొక్కల మధ్యన ఉంటా. చల్లటి గాలి, ఇలా కుర్చీలో కూర్చొని ఇలా ఇది టీ పాయ్, టిఫిన్ కానీ టీ కానీ బిస్కెట్ పెట్టుకునేది, దోమలు రాకుండా ఫ్యాన్ ఆల్సో. పైన మొక్కలకు కూడా వెలుగు ఉండాలి. అంటే డ్రాగన్ చెట్లు ఉన్నాయి కాబట్టి డ్రాగన్ ఫ్రూట్స్కి లైటింగ్ అవసరం. ఇది డ్రాగన్ చాలా పెరిగిందన్నమాట ఇలాగా. ఇదేమో అరవిలా. వీటితోనే డైలీ నేను స్నానం చేస్తా, తల స్నానం కూడా, కషాయం కూడా. ఇంటికి దిష్టి కింద కూడా పెడతారు. దీనికి వాటర్ అవసరం లేదు, అలా పచ్చగా పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఇది నేను మాత్రం ఎవ్వరి జోలికి పోను. నా పనులు నేను ఫుల్ బిజీ ఉంటా. మార్నింగ్ లేచిగా నుంచి ఈ టైం వరకు. ఇప్పుడు 12:30కి యాక్చువల్గా డిబేట్ చూడాలి. ఏంటో గొడవని పైకి వచ్చా. గేట్ తీసి నేను కూడా వెళ్ళొచ్చు, వాళ్ళలో కలవనమ్మా. ఏదైనా పొరపాటు మాట్లాడితే అనవసరంగా మనం బదనం అవుతాం. అది ఇప్పుడు డైరెక్ట్గా షూట్ చేసినా గొడవ. ఎందుకు సార్ షూట్ చేస్తున్నారు? నేనేదో మా అబ్బాయి పంపించుకోవడానికి అంటే నవ్వుతారు. నేను అందరితో మంచిగానే ఉంటాను. అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాను. కాలనీ నీట్గా ఉండాలని కోరుకుంటాను. కుక్కలు పెడుతుంటే అవి పారద్రోవాలని కోరుకుంటాను. ఇలా ఇప్పుడు యాక్చువల్గా నీళ్లు పెట్టే ప్రోగ్రాం ఉంది. ఏమో నైట్ ఏమైనా వర్షం పడుతుందని చూద్దాం. వర్షం పడితే అవసరం లేదు కదా. ఇదంతా మా చుట్టుపక్కల సరౌండింగ్. ఇది వాటర్ మూత పెట్టానా లేదా? పెట్టే ఉంది కానీ కనిపించట్లా. సారామతి బారామతి వాళ్ళ లైట్స్ లేవు అంటే ఏ ప్రోగ్రామ్ అవలేదు. ఈ 3 అంతస్తుల 2 ఇళ్ళకి ఎదురుగానే మైసమ్మ గుడి ఉంటుంది. అంటే ఇక్కడ కనబడదు. చందమామ లేదు ఈరోజు. ఇదండి మా కాలనీ లొల్లి. నేనైతే ప్రశాంతంగా వింటున్నా, వాళ్ళ లొల్లిలోని ఫ్యామిలీని ఎంజాయ్ చేస్తున్నా. ఓకే బాయ్, గుడ్ మార్నింగ్.